ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ఎస్పెషల్‌గా ఆన్‌లైన్ బైబిల్ క్విజ్ బ్యాచ్ 6లో రిజిస్టర్ అయిన వారందరి కోసం ఏంటంటే, క్విజ్ ఎలా జరుగుతుంది, ప్యాటర్న్ ఏంటి అని చెప్పి ఈ వీడియోలో వివరించబోతా ఉన్నాను. కాబట్టి రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ బ్యాచ్ 6 టాపిక్ ఏంటి అంటే లూకా సువార్త. మీకొచ్చే ఏ క్వెషన్ అయినా గూడా లూకా సువార్త నుండే వస్తుంది. లూకా సువార్త దాటి బయట నుంచయితే ఒక్క క్వెషన్ కూడా రాదు. సో, మీరు ప్రిపేర్ అవ్వాల్సింది, చదవాల్సింది ఏంటి అంటే లూకా సువార్త మాత్రమే. అయితే ఈ లూకా సువార్త మీద క్విజ్ ఆన్‌లైన్‌లో గదా! మరి ఎలా కండక్ట్ చేస్తారు అని చెప్పి ఇంకా కొంతమందికి తెలియదు గాబట్టి చెప్పబోతున్నాను ఏంటంటే, ఈ ఆన్‌లైన్‌లో బైబిల్ క్విజ్ అనేది 2 పార్ట్స్‌గా మీకు డివైడ్ చేశాం. ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఓరల్ క్విజ్ అనమాట. అంటే మేము మీకు మీ అందరికి ఆల్రెడీ తెలుసు బ్యాచ్ 6 వచ్చేటప్పటికి జూన్ 3, 4, 5, 6, 7 ఈ 5 రోజుల్లో జరగబోతుంది గదా! ఎవరైతే రిజిస్టర్ అయిన వారు ఉన్నారో, మీ అందరికీ కూడా మేము ఈ 5 రోజుల్లో ఒక రోజు ఒక్కొక్కళ్ళకి ఒక రోజున ఒక 10 మినిట్స్ స్లాట్ బుక్ చేస్తామనమాట. ఆ 10 మినిట్స్‌లో మీకు ఏదైతే మేము స్లాట్ బుక్ చేశామో, ఆ రోజు మీరు క్విజ్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో, మిగతా 5 రోజులు అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా ఒక రోజు ఒక 10 మినిట్స్ టైమ్ స్లాట్ బుక్ చేస్తామనమాట. ఈ ఏ రోజు బుక్ చేశామో, ఏ టైం ఏంటి అనేది క్విజ్‌కి ఇంకొక 1 వీక్ ఉంది అనగా మా టీమ్ మీకు కాల్స్ చేస్తారు. కాల్ చేసి మేము మీకు ఇచ్చిన టైంలో మీరు ఏ టైంలో మేము మీకు ఏ రోజైతే ఇచ్చి ఉన్నామో స్లాట్, ఏ టైంలో మీరు అవైలబుల్‌గా ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని అడిగిన తర్వాతే మా టీమ్ మీకు స్లాట్ బుక్ చేస్తారు. కాకపోతే ఈ క్విజ్ మొత్తం కూడా 10 మినిట్స్ మాత్రమే కాబట్టి మీరు ఆ 10 మినిట్స్ కూడా అవైలబుల్‌గా ఉండండి. ఒకవేళ మీకిచ్చిన డే రోజు, మీకిచ్చిన టైమ్ స్లాట్ గనుక మీరు మిస్ అయితే మరలా మీకు వేరే స్లాట్ ఇవ్వబడదు. సో, ఈ టైమ్ స్లాట్స్ గురించి మీరిప్పుడే కంగారు పడకండి. మీకు టైమ్ స్లాట్స్ అనేవి ఇంకా క్విజ్‌కి 1 వీక్ ఉంది అనగా మీకు మా టీమే కాల్ చేస్తారు. సో, చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. క్విజ్ ఎప్పుడు? మా డేట్ ఏంటి? మా టైమ్ ఏంటి? అని చెప్పి. ఎవరు కూడా కంగారు పడొద్దు. మేమే మీకు కాల్స్ చేస్తాము. క్విజ్‌కి 1 వీక్ ఉంది అనగా. అప్పటి వరకు మీరు టైమ్ స్లాట్స్ గురించి, మీ క్విజ్ డే గురించి ఆలోచించొద్దు. మీరు క్విజ్‌కి ప్రిపేర్ అవ్వండి. ఇదంతా పక్కన పెడితే ఓరల్ క్విజ్ అన్నాను కదా! ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఓరల్ క్విజ్. ఈ ఓరల్ క్విజ్‌లో మేము టోటల్‌గా 10 క్వెషన్స్ అడుగుతాం. మీరు ఈ 10 క్వెషన్స్‌కి 1 వర్డ్ ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. 1 వర్డ్ ఆర్ 1 లైన్ ఈజ్ ఎనఫ్. మీరు పారాలు వివరించాల్సిన అవసరం లేదు. 1 వర్డ్ ఆన్సర్ గాని, 1 లైన్ ఆన్సర్ గాని దట్స్ ఎనఫ్. అది చాలంతే. ఈ క్విజ్‌లో ఆప్షన్స్ ఉండవు. ఓరల్ క్విజ్‌లో ఆప్షన్స్ ఉండవు. 10 క్వెషన్స్ అడుగుతాము. మీకేదైతే టైమ్ స్లాట్ ఇచ్చామో దానికంటే ఒక 2 మినిట్స్ ముందు మీకు గూగుల్ మీట్ లింక్ సెండ్ చేస్తాం. ఆ లింక్ యూజ్ చేసి మీరు ఓపెన్ చేస్తే మా టీమ్ మిమ్మల్ని ఆ గూగుల్ మీట్ ద్వారా క్వెషన్స్ అడుగుతారు. అయితే మీకు 10 మినిట్స్ ఇచ్చాం గదా! సో, ఆ 10 మినిట్స్ కూడా మీరు వేస్ట్ చేసుకోకుండా మీకు ఆన్సర్స్ గనుక త్వరగా తెలిస్తే ఆ ఆన్సర్స్‌ని త్వరగా చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఒకవేళ మీకు వేరే వాళ్ళకి టై జరిగిందనుకోండి, అప్పుడు మేమేం జేస్తామంటే టైమ్ చెక్ చేస్తాం. మీకు వేరే వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఎవరైతే తక్కువ టైమ్‌లో కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు, ఎవరైతే తక్కువ టైమ్‌లో ఎక్కువ ఆన్సర్స్ చెప్పారు, ఎన్ని మార్క్స్ వచ్చని దాన్ని బట్టి మేము విన్నర్స్‌ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఓరల్ క్విజ్ అయిపోయిన తర్వాత మా టీమ్ 10 క్వెషన్స్ అడుగుతారు. మీరు ఆ 10 క్వెషన్స్‌కి ఆన్సర్ చేశాక మీ 10 మినిట్స్ ఓరల్ క్విజ్ అయిపోయిన వెంటనే మీకు గూగుల్ ఫార్మ్ లింక్ సెండ్ చేస్తాం. ఆ గూగుల్ ఫార్మ్‌లో మీకు టోటల్ 15 క్వెషన్స్ ఉంటాయి. ఆ 15 కూడా మల్టిపుల్ చాయిస్. ఆల్ ఆర్ మల్టిపుల్ చాయిస్ అన్నమాట. మీరు జస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. అయితే మేమెప్పుడైతే మీకు లింక్ సెండ్ చేస్తామో అంటే ఫార్మ్ లింక్ సెండ్ చేస్తామో, అది మీరు వెంటనే ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసి వితిన్ 5 మినిట్స్‌లో మీరు సబ్మిట్ చేసిన తర్వాత మాకు స్క్రీన్‌షాట్ పెట్టాలి. మీరు సబ్మిట్ చేసిన తర్వాత యువర్ రెస్పాన్స్ ఈస్ సబ్మిటెడ్ అని చెప్పి మీకొకటి కనిపిస్తుంది గదా! దాన్ని స్క్రీన్‌షాట్ చేసి మా టీమ్ ఏదైతే గ్రూప్ నంబర్ ఉందో దానికి మీరు మెసేజ్ అదే స్క్రీన్‌షాట్ పెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా గూడా మీరు ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత బెస్ట్. ఎందుకంటే సేమ్ మార్క్స్ వేరే వాళ్ళకొచ్చినప్పుడు మేము చెప్పాం కదా! టైమ్ లిమిట్ చూస్తాం. ఓరల్ క్విజ్ అండ్ గూగుల్ ఫార్మ్ టైమ్ ఈ 2 కూడా మేము యాడ్ చేస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆన్‌లైన్ క్విజ్ కదా! సో, అందరిలాగా మీరు మోసం పక్కన ఓరల్ క్విజ్‌లో వీడియో కాల్ ఆన్ చేసిన తర్వాత మీ రూమ్‌లో వేరే వాళ్ళు ఉండకుండా చూసుకోండి. అండ్ ఇంకోటేంటంటే మేము ఎంతమందైతే 500 మంది పార్టిసిపేట్ చేసినా, 1000 మంది పార్టిసిపేట్ చేసినా అందరికి మీకు ఐడీస్ ఇస్తున్నాం కదా! మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీకు ఐడీస్ వస్తున్నాయి 24 అవర్స్ లోపల. ఆ ఐడీస్ ద్వారా మేము ప్రతి ఒక్కరికి స్లిప్స్ అరేంజ్ చేసాం. ఆ స్లిప్‌లో మీకు మా టీమ్ క్వెషన్స్ అడిగేటప్పుడు మీరు పక్కకు జూస్తారా? మీ రూమ్‌లో ఎవరైనా ఉన్నారా? మీకెవరైనా అందిస్తున్నారా? అవన్నీ గూడా మీకు మా మా టీము రివ్యూ కింద రాస్తారనమాట. ఒకవేళ మీరు గనక ఏదైనా
ఎక్కడైనా మీ రూమ్‌లో వేరే వాళ్ళొచ్చి మీకు ఆన్సర్స్ అందిస్తున్నట్లయితే, మీరు అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పినా మీరు డిస్‌క్వాలిఫై అవుతారు. సో, పక్కన ఎవ్వరూ లేకుండా మీరొక్కలే ఉండేటట్టు చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఈ క్విజ్ ఓరల్ క్విజ్ నుంచి గూగుల్ ఫార్మ్ లింక్ ఈ 2 కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు నెట్‌వర్క్ స్టేబుల్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీరున్న చోటున సిగ్నల్స్ లేకపోతే మీకు ముందుగానే మేము ఇన్ఫార్మ్ చేస్తాం కదా! ఏ రోజు, ఏ టైం అని చెప్పి. ఆ 10 మినిట్సే కాబట్టి క్విజ్. ఆ 10 మినిట్స్ అయినా మీరు బయటకొచ్చైనా పార్టిసిపేట్ చేయండి. నెట్వర్క్ మంచిగా ఉన్న చోటుకొచ్చి మీరు పార్టిసిపేట్ చేయండి. మధ్యలో నెట్వర్క్ కట్ అయినా మా బాధ్యత కాదు. మీరు మధ్యలో ఆ ఓరల్ క్విజ్ ఇచ్చిన టైంలో మీరు క్విజ్ అటెండ్ అవ్వలేకపోతే మీరు డిస్‌క్వాలిఫై అవుతారు. సో, ఇవి మెయిన్‌గా అన్నమాట. క్విజ్ అనేది ఈ విధంగా జరుగుతుంది. సో, ప్రతి ఒక్కళ్ళు గూడా పార్టిసిపేట్ చేయండి. ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో ఐడీస్ పంపించిన 24 అవర్స్‌కి మరలా మీకు మోడల్ పేపర్ అలాగే ఎలా ఉంటుంది ఏంటి 10 క్వెషన్స్ అనగా జస్ట్ మోడల్ పేపర్ కూడా మేము మీకు పంపిస్తాం. గాడ్ బ్లెస్ యూ. అందరూ గూడా ఇంకొకటేంటంటే ఇంపార్టెంట్ విషయం మీరు పార్టిసిపేట్ రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది లోకంలో ఉన్న వాటి కొరకు ఏదైనా మూవీ రిలీజ్ అయితే మూవీ చూడాలి ముందుగానే బుక్ చేసుకుంటా ఉంటారు కదా! కానీ మీరు దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని వాక్యం చదవాలి అని చెప్పి బైబిల్ క్విజ్‌కి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి యూ ఆర్ వెరీ బ్లెస్డ్. మీరు ఒక స్టెప్ ఎక్కువున్నారు. సో, అందుకే మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. ఇంకోటేంటంటే మీరు ఈ లూకా సువార్తని క్విజ్‌లో విన్ అవ్వాలని చదవద్దు. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? ఈ లూకా సువార్త ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? అనే దాన్ని బట్టి మీరు ప్రార్థన పూర్వకంగా చదవండి. ప్రైజెస్‌ని గెలుచుకోండి. గాడ్ బ్లెస్ యూ.